మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ సామెతల గ్రంథ ధ్యానమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. సామెతల గ్రంథంలో మొట్టమొదటిగా మనం చూసేది 10 ఇన్స్ట్రక్షన్స్ అనగా 10 ఉపదేశములను తండ్రి కుమారునికి చేస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయంలో మొదటి ఉపదేశాన్ని చూసాము. అలాగనే జ్ఞానము ఘోషించుటను బట్టి కూడా కేకలు వేయుచున్నది అని లేడీ విజ్డమ్ యొక్క అపీల్ని మనం ధ్యానం చేసి ఉన్నాము. సో మొదటి అధ్యాయం 8 నుంచి 19 వరకు లిసన్ టు యువర్ పేరెంట్స్. నీ తండ్రి యొక్క 8వ వచనంలో, నా కుమారుడా ఏమంటున్నాడు, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము అని. యూ హ్యావ్ టు లిసన్ టు యువర్ పేరెంట్స్ అని చెప్తూ ఉన్నాడు సొలొమన్. అలాగే 20 నుంచి 33 వరకు నిన్నటి దినమందు మనం ధ్యానం చేసినటువంటిది జ్ఞానము సింపుల్ పీపుల్ని, స్కార్నర్స్ని, ఫూలిష్ పీపుల్ని అందరినీ కూడా రమ్మని పిలుపునిస్తుంది. ఇప్పుడు సెకండ్ లెక్చర్ ఆఫ్ ద ఫాదర్ టు ద సన్ అనగా తండ్రి కుమారునికి చేయుచున్న రెండవ ఉపదేశం ఏంటంటే, యూ మస్ట్ అక్వైర్ విజ్డమ్ అండ్ ఇట్ విల్ సేఫ్ గార్డ్ యూ అగెన్స్ట్ ఈవిల్ అని మనకు తెలియజేస్తుంది. దీని యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో, తర్వాత దీనిలో ఉన్నటువంటి కాంటెంట్స్ ఏంటి, అసలు ఈ చాప్టర్ మనకు ఏం బోధిస్తుంది అనే దానిని, అలాగనే జ్ఞానమును గురించి జోబ్ చెప్పినటువంటి దానిని కూడా మనం ధ్యానం చేయాలని అనుకున్నాం కదా. సో let us ask for the guidance of the Holy Spirit first and then continue meditating chapter 2 of the book of Proverbs. Let's pray. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మా దేవా, మరి ఒకసారి మీ పాదముల చెంతకు మా ప్రియులందరితో కలిసి వస్తూ ఉన్నాము. తండ్రి కుమారునికి చేయుచున్న రెండవ ఉపదేశమును మేము ధ్యానించినట్లు మా ఎడల మీరు దయ చూపించినందుకై వందనములు చెల్లిస్తూ ఉన్నాము. మాతోనూ మా ప్రియులతోనూ ఈ ఉదయకాలమందు మాట్లాడి మమ్ములను ప్రభువా, ఈ లోకంలో ఉన్న ఈవిల్స్ అన్నింటి నుంచి కూడా ప్రొటెక్ట్ చేసేది యెహోవా యందలి భయభక్తులే అని మాకు తెలియజేస్తున్న దానిని మేము అర్థం చేసుకున్నటకు కృప దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. A very good morning to one and all, and welcome to the meditation of the book of Proverbs chapter 2. ఈ రెండవ అధ్యాయం జ్ఞానాన్ని, అవగాహనను, వివేచనను అమూల్యమైన సంపదలుగా వెదకాలి అని మనకు బోధిస్తుంది. సొలొమన్ రాసినటువంటి ఈ ప్రావర్బ్స్లో ఈ అధ్యాయం దేవుని యొక్క జ్ఞానాన్ని చురుకుగా మనం వెంబడించాలి, లేదంటే చురుకుగా మనం వెదకాలి, దానిని మనం వెంబడించాలి అని దాని యొక్క ఆవశ్యకతను మనకు చాలా స్పష్టంగా బోధిస్తుంది. ఎప్పుడైతే మనం జ్ఞానమును, వివేచనను, అవగాహనను కలిగి ఉంటామో, అండర్స్టాండింగ్ని కలిగి ఉంటామో, అప్పుడు మనలను అది దుష్టత్వం నుంచి, మోసం నుంచి, అనైతిక ప్రవర్తన నుంచి, అవినీతి నుంచి, వీటన్నింటి యొక్క ప్రమాదాల నుంచి రక్షిస్తుంది అని వివరిస్తూ ఉన్నాడు. ఈ భాగాన్ని మనం కేవలం మేధోపరమైన జ్ఞానంగా అర్థం చేసుకోవడం కాదు, కానీ నీతి, సమగ్రత మరియు దైవిక సూత్రాలతో అనుసంధానించబడిన జీవితం వైపు నడిపించేదిగా ఇది ఒక మార్గదర్శక శక్తిగా ఉంటుంది అని మనకు ఈ చాప్టర్ తెలియజేస్తుంది. అయితే దీనిని మనం సంపాదించుకోవడానికి ఇది అమూల్యమైన సంపద గనక మనం హృదయపూర్వకంగా దీనిని వెదకాలి అని చెప్తుంది ఈ చాప్టర్ మనకు. కనుక దుష్టుల యొక్క ప్రభావం నుంచి, అనైతిక మార్గముల నుంచి, అనైతికమైన ఆకర్షణల నుంచి మనలను
కాపాడి నీతిమంతులనుగా జీవించడానికి సహాయం చేసేదే ఈ జ్ఞానం అని మనకు శాశ్వతమైనటువంటి ప్రయోజనాలు జ్ఞానమును సంపాదించుకున్న ద్వారా ఏమి వస్తాయి అనే దానిని మనకు తెలియజేస్తూ ఉన్నది ఈ చాప్టర్. అయితే ఈ చాప్టర్లో మనకు 22 వర్సెస్ ఉంటాయి. హీబ్రూ ఆల్ఫబెట్లో 22 లెటర్స్ ఉంటాయి, 22 పదాలు ఉంటాయి, 22 అక్షరాలు ఉంటాయి. ఆ 22 అక్షరాల యొక్క ప్రారంభంతో ఒక్కొక్క కప్లెట్ అని అన్నాం కదా, రెండు లైన్లను కలిపి జత చేస్తే ఒక కప్లెట్ అవుతుంది, ఒక పాదం అవుతుంది. సో ఈ పాదం లేదంటే ఒక ద్వయం అని చెప్పచ్చు. సో ఈ రెండు వచనాల యొక్క ఈ పాదాలు ఉన్నాయే, ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క హీబ్రూ లెటర్తో సూచిస్తూ ప్రారంభం అవుతుంది. కాబట్టి దీనిని మనం ఒక అక్రాస్టిక్ పోయం అని చెప్పచ్చు. మనం కీర్తనల గ్రంథం ధ్యానం చేసినప్పుడు ఈ అక్రాస్టిక్స్ని గురించి మాట్లాడుకున్నాము. అలాగే ఇది ఒక acrostic poem. Each couplet starts with a Hebrew letter from the Hebrew alphabet. ఇది మొత్తం కలిపితే 22 వచనాలు ఎందుకు ఉన్నాయంటే ఇట్ షోస్ ద కంప్లీట్నెస్, అది సంపూర్ణతకు చిహ్నంగా ఉంటుంది అని మనకు తెలియజేస్తుంది. ఇందులో 11 + 11 వర్సెస్ ఉంటాయి. మొదటి 11 వచనాలేమో మనకు ఒక కుమారుని యొక్క క్యారెక్టర్ని డెవలప్ చేసేది, డెవలప్ చేయటం ఎలాగా అనే దానిని గురించి మాట్లాడుతుంది. అలాగే 12 నుంచి 22 వచనాల వరకు చూస్తేనేమో మనకు ఈ విధమైనటువంటి జ్ఞానమును సంపాదించుకొనటం వలన, లేదంటే ఆ తండ్రి మనకు చేసిన ఉపదేశము ద్వారా మన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుంటే దాని వలన మనకు లభించే రక్షణను గురించి మనకు తెలియజేస్తుంది ఈ 11 to 22 చాప్టర్స్. ఇందులో మనకు మొదటి 4 వచనాలు వాట్ షుడ్ ద సన్ డూ, కుమారుడైన వాడు ఏం చెయ్యాలి అనేది తెలియజేస్తుంది. మొట్టమొదటిగా చెప్పేది రిసీవ్ అని, నా మాటలను అంగీకరించి అని అంటున్నాడు సామెతల గ్రంథకర్త. సో నీవు నా మాటలను అంగీకరించాలి. వాట్ షుడ్ ద సన్ డూ, కుమారుడు చేయవలసింది మొట్టమొదటిగా తన మాటలను అంగీకరించాలి. తర్వాత వీటిని డీటెయిల్డ్గా చూద్దాము. రెండవది నాకు చెవి యొగ్గాలి అని చెప్తున్నాడు. నాకు ఇన్క్లైన్ యువర్ ఇయర్ అండ్ దెన్ అప్లై యువర్ హార్ట్. ఇన్క్లైన్ దై ఇయర్ అండ్ అప్లై దైన్ హార్ట్. మూడవదిగా క్రై ఆఫ్టర్ నాలెడ్జ్ అండ్ లిఫ్ట్ అప్ యువర్ వాయిస్ అని, తెలివికై మొరపెట్టాలి, వివేచనకై మనవి చేయాలి అని. తర్వాత 4వదిగా చూసినట్టయితే వెండిని వెతికినట్లు వెతికాలి, దీనిని దాచబడిన ధనమును వెతికినట్లుగా మనం దీనిని జ్ఞానమును వెతకాలి అని చెప్తూ ఉన్నాయి ఫస్ట్ 4 వర్సెస్. ఆ తర్వాత మనకు ది ఎంటైర్ ఫ్లో ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ వర్సెస్ 1 to 9 ఈజ్ డిజైన్డ్ టు ఇవోక్ సీరియస్నెస్. ఇప్పుడు ఒక టీచర్ ఒక స్టూడెంట్కి లేదంటే ఒక క్లాస్తో మాట్లాడుతున్నప్పుడు, ఒక క్లాస్లో లెక్చర్ ఇస్తూ ఉన్నప్పుడు ఆ లెక్చర్లో మొట్టమొదటిగా చెప్పేది ఏంటంటే యూ హ్యావ్ టు బి వెరీ సీరియస్, డోంట్ మేక్ ఏ నాయిస్, అల్లరి చేయకండి. తర్వాత అటు ఇటు తల తిప్పకండి, కిటికీలో నుంచి బయటకు చూడకండి, ఇప్పుడైతే మీ సెల్ ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. ఇలాగా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు ఇస్తాడు అంటే అది ఇట్ ఈస్ వెరీ సీరియస్. మనం నేర్చుకోవడానికి వచ్చినప్పుడు దానిని మనం సీరియస్గా తీసుకోవాలి. చదువు అంటే ఆషామాషిగా ఉండకూడదు అని చెప్తాడు. అలాగే ఈ మొదటి 9 వచనాలు కూడా ఎలా డిజైన్ చేయబడ్డాయి అంటే ఇది సీరియస్నెస్ని ఇవోక్ చేయడానికి డిజైన్ చేయబడినటువంటి ఈ 9 వచనాలు ఉన్నాయి. కాబట్టి
we have to search for wisdom seriously. What will be the result of the relationship to the Lord? అంటే మనం ఆయనను మనము మన యొక్క జీవితములలో కలిగి ఉన్నట్టయితే, ఆయనతో మనకు ఫెలోషిప్ కలిగి ఉన్నట్టయితే, రిలేషన్షిప్ కలిగి ఉన్నట్టయితే, మనం ఈ లోకంలో జ్ఞానవంతులంగా జీవిస్తాం. జ్ఞానవంతులుగా జీవించేటువంటి వారు చెడుతనమును, అనైతికతను, తర్వాత దుష్టత్వాన్ని, వీటన్నింటినీ కూడా విడిచిపెట్టేసి దేవుని యొక్క స్వరూపంలో ఈ లోకంలో జీవిస్తారు అని దాని యొక్క సీరియస్నెస్ ఏంటి? వీ హ్యావ్ టు బిల్డ్ అప్ అవర్ క్యారెక్టర్ ఇన్ ద లార్డ్. మన యొక్క శీలాన్ని, మన యొక్క జీవితాన్ని, క్యారెక్టర్ని కట్టుకోవాలి, లేదంటే బిల్డప్ చేసుకోవాలి అని మనకు తెలియజేస్తూ ఉన్నాయి ఈ వచనాలు. 6 నుంచి 5వ వచనమేమో దేవునితో మనకు ఫెలోషిప్ ఉంటే ఏమి రిజల్ట్ ఉంటుంది. తర్వాత 6 నుంచి 8 వరకు ఆయన యొక్క దాసులైన వారికి, లేదంటే పరిశుద్ధులైనటువంటి వారికి దేవుడు ఏమి అనుగ్రహిస్తాడు. ఇన్ఫ్యాక్ట్ వీ కెన్ సే 6 to 9 verses-లో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ విజ్డమ్. జ్ఞానమును సంపాదించుకొనుటను బట్టి మనకు ఏమి లాభం లభిస్తుంది అనేది. ఆ తర్వాత 10 నుంచి 11 వచనాలేమో ద ప్రొటెక్టివ్ పవర్ ఆఫ్ విజ్డమ్. మనకు జ్ఞానము ఏ విధమైనటువంటి రక్షణ కవచంగా ఉంటుంది, దేని నుంచి మనలను సంరక్షిస్తుంది అనేది 10 నుంచి 11 వచనాలు చెప్తూ ఉన్నాయి. సో ద ఫస్ట్ 11 verses are intended to develop the character of the child of God or a son or a daughter అని చెప్పచ్చు మనం. సో ఇలాగూ దీని యొక్క స్ట్రక్చర్ ఉంది. కనుక ఇప్పుడు నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించాలి అని చెప్తూ ఉన్నాడు. జ్ఞానమును సంపాదించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. కాబట్టి మన యొక్క సంపాదన అంతా కూడా ఇచ్చి మనము జ్ఞానాన్ని సంపాదించుకోవాలి అని 4వ అధ్యాయం 7వ వచనంలో సొలొమన్ మనకు చెప్తూ ఉన్నాడు. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదనంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. గెయిన్ అండర్స్టాండింగ్ బై గివింగ్ ఆల్ దట్ యు హ్యావ్ అని చెప్తూ ఉన్నాడు సొలొమన్. కాబట్టి ఈ జ్ఞానం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే దానిని గురించి జోబ్ కూడా మాట్లాడాడు. అది యోబు గ్రంథంలో మనం చూసినట్టయితే 28వ అధ్యాయం అంతా కూడా మనకు బోధించేది ఏమిటి అంటే, 28వ అధ్యాయం అంతా కూడా యోబు యొక్క ప్రసంగం దేని మీద? విజ్డమ్ మీద, జ్ఞానం మీద ఆయన ఒక డిస్కోర్స్ని చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇందులో కనుక మనం చూసినట్టయితే 1 నుంచి మీరు తర్వాత చదువుకోండి. ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా ప్రస్తావించి ఆ తర్వాత 12వ వచనంలోనికి వచ్చేసరికి అంటూ ఉన్నాడు, వేర్ కెన్ విజ్డమ్ బీ ఫౌండ్ అని అంటున్నాడు. వేర్ కెన్ విజ్డమ్ బీ ఫౌండ్. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును అని అంటున్నాడు. జ్ఞానము ఎక్కడ దొరుకుతుంది? వేర్ కెన్ వి ఫైండ్ విజ్డమ్ అని ప్రశ్నిస్తూ ఇంకొక మాట కూడా అంటున్నాడు. వేర్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ అండర్స్టాండింగ్. మనకు వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉంది? వివేచన దొరుకు స్థలం ఎక్కడుంది అని అంటున్నాడు. అయితే తానేమంటున్నాడంటే, నరులు దాని విలువను ఎరగరు, ప్రాణులున్న దేశంలో అది దొరకదు అని చెప్తున్నాడు. అయితే తాను చెప్పేది ఏంటంటే, పగడముల పేరు, ముత్యముల పేరు దాని ఎదుట ఎత్తనే ఎత్తకూడదు. జ్ఞాన సంపాద్యము కెంపుల కన్నా కోరదగినది అని అంటున్నాడు. కోరదగినది. మరలా మనకు 20వ వచనంలోకి వచ్చేసరికి, అట్లయినా జ్ఞానం ఎక్కడి నుండి వచ్చును, వివేచన దొరుకు స్థలం ఎక్కడున్నది అని మరలా 12వ వచనంలో అన్న మాటలనే రిపీట్ చేస్తూ ఉన్నాడు.
ఆ తర్వాత ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుందంటే తనను తాను సమర్థించుకోవడానికి యోబు చేస్తున్న చివరి ప్రసంగమునకు ముందుగా ఇంటర్లూడ్గా ఇది ఒక విరామం లాగా మనకు జ్ఞానమును గూర్చిన ప్రసంగాన్ని జోబ్ చేస్తూ ఉన్నాడు. దీనినే మనం ఇన్సిపియంట్ పర్సానిఫికేషన్ అని అనుకున్నాము. ఇన్సిపియంట్ పర్సానిఫికేషన్. విజ్డమ్ ఈస్ పర్సానిఫైడ్ యాజ్ ఎ ఉమన్ అనేది మనం ఈ ఫస్ట్ చాప్టర్లో చదువుకున్నాం, 20th verse నుంచి 33 verses వరకు. ఇప్పుడు ఇక్కడ చదువుకుంటున్నది 28th chapter ఆఫ్ జోబ్లో మనం చూసేది ఇన్సిపియంట్ పెర్సానిఫికేషన్ని మనం చూస్తూ ఉన్నాము. అనగా ప్రారంభ మానవీకరణ. మానవులు ఏమేం చేసేటువంటి వారు, వెండికి గని గలదు, పుటం వేయు సువర్ణమునకు స్థలం గలదు, ఈ విధంగా చెప్తూ మానవులు ఏం చేస్తారు అని ఆ 4వ వచనం చూస్తే, జనులు తిరుగు స్థలములకు చాలా దిగువన మనుషులు సొరంగమును తవ్వుదురు, వారు పై సంచరించు వారి చేత మరువబడుదురు, అచ్యుత వారు మానవులకు దూరంగా ఉండి ఇటు అటు అల్లాడుచుందురు. ఇంకా ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. బండలలో వారు బాటలను కొడతారు, అమూల్యమైన ప్రతి వస్తువుని చూస్తారు, మరుగయ్యున్న వస్తువును వారు వెలుగులోనికి తెప్పిస్తారు. ఇవన్నీ చేస్తారు, కానీ వారికి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అనేది అర్థం అవ్వాలి అని జోబ్ తన యొక్క ప్రసంగమును చేస్తూ ఉన్నాడు. అయితే తాను కనుక్కున్నది ఏంటి అని అంటే, తాను కనుక్కున్నది ఏమంటున్నాడు 28వ వచనంలో. మరియు ఇంకొంచెం ముందు చదివితే మనకు ఇంతకు ముందు చూసినటువంటిది లేడీ విజ్డమ్, విజ్డమ్ పర్సానిఫైడ్ యాజ్ ఎ ఉమన్, ఒక స్త్రీగా ఉదహరించబడినటువంటి ఆ జ్ఞానమును గురించి మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే 27వ వచనంలో ఆయన let us see verse 21, అది సజీవులందరి కన్నులకు మరుగై ఉన్నది. ఏది? జ్ఞానము. అది అని అంటున్నాడు. అది అంటే ఇది హీబ్రూ బైబిల్లో న్యూట్రల్ జెండర్ అంటారు కదా, అంటే స్త్రీలింగం పుల్లింగం కాకుండా న్యూట్రల్ జెండర్. ఇది జెండర్లెస్ కూడా కాదు, న్యూట్రల్ జెండర్ అని చెప్పాలి. సో అది సజీవుల అందరి కన్నులకు మరుగై ఉన్నది అంటున్నాడు. మరలా 23వ వచనంలో, దేవుడే దాని మార్గమును గ్రహించును, దాని స్థలము ఆయనకే తెలియను అని అంటున్నాడు. అగైన్ హీ ఈస్ యూజింగ్ ద న్యూట్రల్ జెండర్ హియర్. తర్వాత 27వ వచనంలోనికి వచ్చేసరికి, ఆయన దాన్ని చూచి బయలుపరచను, దానిని స్థాపన చేసి దాన్ని పరిశోధించను అని అంటున్నాడు. అగైన్ హీ ఈస్ యూజింగ్ ఎ న్యూట్రల్ జెండర్. అయితే మనకు సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో జ్ఞానమును ఒక స్త్రీగా అభివర్ణిస్తూ ఉన్నాడు. అయితే జోబ్ ఇక్కడ 28th verseలోనికి వచ్చేసరికి, మరియు యెహోవాయందు భయభక్తులే జ్ఞానమనియు. వాట్ ఈస్ విజ్డమ్ అంటే, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ నథింగ్ బట్ విజ్డమ్. దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చను. యెహోవాయందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చను అని తన యొక్క ఈ ఇంటర్లూడ్లో జ్ఞానమును గుర్చిన ఉపన్యాసాన్ని చేస్తూ ఉన్నాడు. యెహోవాయందు భయభక్తులే జ్ఞానం, దుష్టత్వం విడుచుటయే వివేచన అని అంటున్నాడు. ఇప్పుడు మనం మరలా 2వ అధ్యాయంలోనికి వద్దాము. ఇప్పుడు వాట్ షుడ్ ద సన్ డూ? మరి యెహోవాయందు భయభక్తులే జ్ఞానం అయినప్పుడు, దుష్టత్వం విడుచుటయే వివేచన అయినప్పుడు, అటువంటి జ్ఞానమును మనం ఏ విధంగా సంపాదించుకోవాలి అనేది తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ సామెతల గ్రంథకర్త. ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈజ్ యూ హ్యావ్ టు receive the word that can come into your ears, into your minds and into your hearts. మన చెవుల ద్వారా అది మన
మనస్సులలోనికి, తర్వాత మన హృదయములలోనికి వచ్చినట్లుగా దానిని మనం ఆహ్వానించాలి, దానిని మనం అంగీకరించాలి. నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల అంటున్నాడు. ఫస్ట్ థింగ్ ఈజ్ రిసీవ్ ఇట్ అండ్ దెన్ హైడ్ ఇట్ ఇన్ యోర్ నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకోవాలి. ఇన్ యోర్ లైఫ్ అని చెప్పొచ్చు, లేదంటే ఇన్ యోర్ హార్ట్ అని మనం చెప్పొచ్చు. ఇఫ్ యూ డూ దీస్ 3 things, దే ఆర్ ద పొటెన్షియల్ బెనిఫిట్స్ as described from verses 5 to 8 and 9 to 11. కాబట్టి ఇందులో నీవు ఏం బెనిఫిట్స్ని పొందగలుగుతావు అనేది 5 నుంచి 11 వచనాలలో రాస్తూ ఉన్నాడు. కాబట్టి యూ హ్యావ్ టు డూ దీస్ 3 things or 4 things అని చెప్పచ్చు. Number 1, receive. Number 2, incline. Number 3, cry after knowledge. Number 4, lift up your voice so that you will receive the understanding of the Lord. If you do these things, they are the potential benefits in your life. There are potential benefits in your life. కాబట్టి ఇప్పుడు మనం లూకాసు వార్త 8వ అధ్యాయంలో చూసినట్టయితే 15వ వచనంలో చదువుకుంటాము. మంచి నేలను పడినటువంటి విత్తనమును గురించి చదువుకుంటాం. 8వ అధ్యాయం 15వ వచనం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. వాక్యమును యోగ్యమైన మంచి మనస్సుతో వినాలి. ఇక్కడ నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడల అంటున్నాడు. మంచి నేలలో పడినటువంటి విత్తనం ఎలాంటిదంటే యోగ్యమైన మంచి మనస్సుతో. దట్ మీన్స్ the one who has fallen in the good soil. మంచి నేలను పడిన విత్తనంలో లాంటి ఆ మనుషులు వారు they heard the word of God honestly and with a good heart, and then they held it fast to bear the fruit with perseverance అని చెప్తున్నాడు. అవలంబించి మంచి మనసుతో వాక్యమును విని నంబర్ 1, నంబర్ 2 దానిని అవలంబించి, నంబర్ 3 ఓపికతో ఫలించినటువంటి వారే ఈ మంచి నేలను పడిన విత్తనమును పోలి ఉన్నటువంటి మనుషులు. కాబట్టి అందుకని యూ హ్యావ్ టు లిసన్ ఫస్ట్. నంబర్ 2, యూ హ్యావ్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆనెస్ట్లీ, అండ్ దెన్ యూ హ్యావ్ టు రిసీవ్ ఇట్ విత్ ఎ గుడ్ హార్ట్, and you have to hold it fast, and then you will bear it if you are with perseverance. కాబట్టి ఓపికతో మనం ఫలించే వారంగా ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తం. కాబట్టి మనం ఫస్ట్ థింగ్ చేయాల్సింది we have to sit at the feet of the Lord. దేవుని యొక్క పాదముల చెంత కూర్చుండి మరియా ఏ విధంగా అయితే నేర్చుకుంటుందో, she was listening to the word of God, sitting at the feet of the Lord. కాబట్టి మనం మరియ వలె దేవుని యొక్క పాదముల చెంత కూర్చొని ఆయన మాటలను శ్రద్ధగా ఆలకించే వారంగా ఉండాలి. ఇంకా మనకు అపొస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనంలో బెరియన్స్ ఉన్నారు కదా, వారు దే రిసీవ్డ్ ద వర్డ్ విత్ గ్రేట్ ఈగర్నెస్. దేవుని యొక్క వాక్యం వినడానికి మనం ఉత్సాహాన్ని చూపించాలి. ఆయన మాటను ఆయన ఏం మాట్లాడతాడా అనే ఈగర్నెస్తో మనం దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళాల్సి ఉంటుంది. అది మనం వాక్యం చదువుకుంటున్నా, మెడిటేషన్ చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, లేదు అంటే మన చర్చ్లో ప్రసంగాన్ని వింటూ ఉన్నా, కానీ ఏది చేసినా కూడా దేవుడు నాకు ఏం బోధిస్తాడు అనే దానిని ఆతృతతో మనం వినడానికి సిద్ధమైనటువంటి వారంగా బెరియన్స్ లాగా
ఉండాలి అని మనకు తెలియజేస్తుంది దేవుని యొక్క వాక్యం. నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల అంటే యూ హ్యావ్ టు ట్రెజర్ మై కమాండ్మెంట్స్ అని ఇక్కడ చెప్తున్నాడు. యూ హ్యావ్ టు ట్రెజర్ మై కమాండ్మెంట్స్. అందుకనే 23వ అధ్యాయం 12వ వచనంలో జోబ్ ఏమంటున్నాడో చూద్దాము. 23 and verse 12లో ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని. దేవుని యొక్క పెదవుల ఆజ్ఞలను నేను ఎప్పుడు కూడా తిరగలేదు. రెండోది, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచితిని అని అంటున్నాడు. మనకు సామెతల గ్రంథకర్త కూడా ఇదే 3వ అధ్యాయంలో, ఇదే గ్రంథంలో 3వ అధ్యాయంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తనంతటి యందు ఆయన అధికారం నాకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును అని అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడు? జోబు దేవుని యొక్క పెదవుల ఆజ్ఞను విడిచి తిరగలేదు. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే, ఇక్కడేమో స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా అని అంటున్నాడు. ఇక్కడేమో నా స్వాభిప్రాయం లేదు, దేవుని యొక్క మాటలే మనకి ఎక్కువ, నాకు ఎక్కువ అని అంటున్నాడు. నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే, he says these words after his frustration in chapter 2 verses 8 to 9. తన యొక్క ఫ్రస్ట్రేషన్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే తన యొక్క ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు, తన యొక్క బిడ్డలను పోగొట్టుకున్నాడు, తన యొక్క ఆరోగ్యం అంతా కూడా పోగొట్టేసుకున్నాడు. అయినప్పటికీ కూడా ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నా కూడా దేవుని యొక్క పెదవుల ఆజ్ఞలను నేను విడిచి తిరగలేదు అని అంటున్నాడు. ఆయన నోటి మాటలను నా సొంత అభిప్రాయం కాదు, దేవుని యొక్క అభిప్రాయమే నాకు ఎక్కువ అని నేను ఎంచుకుంటున్నాను అని అంటున్నాడు. కీర్తనకారుడు కూడా దేవుని యొక్క ఆజ్ఞలను గురించి మాట్లాడుతూ 119వ కీర్తన 5వ వచనంలో, ఆహా నీ కట్టడలను నేను అనుసరించినట్లు, లేదంటే నేను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు అని అంటున్నాడు. నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. ఇంకా 119వ కీర్తనలోనే మనం ఇంకొక మాట చూస్తాము. 11వ వచనంలో చూద్దాము. 119 verse 11లో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఇట్ ఈస్ లైక్ ఏ ట్రెజర్. అది మన హృదయములలో భద్రపరుచుకున్నాను అని అంటున్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటున్నాడు అంటే, దేవుడు 55వ అధ్యాయం 3వ వచనంలో 55 and 3లో, చెవియొగ్గుడి, నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను నీతో నిత్య నిబంధన చేసేదను, దావీదు నాకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. అయితే ఫస్ట్ థింగ్ వాట్ we are to do is we must listen to him and come to him. చెవి యొగ్గాలి, ఆయనకు చెవి యొగ్గి ఆయన యొద్దకు మనం వెళ్ళాలి అని పిలుస్తూ ఉన్నాడు. అదే ఇక్కడ నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడలా అని అంటున్నాడు. దేవుని యొక్క జ్ఞానమును మనం సంపాదించుకోవాలంటే ఆయన యొక్క ఆజ్ఞలను మన హృదయములలో దాచుకోవాలి. సీక్ అండ్ ఈ షల్ ఫైండ్, వెదకుడి మీకు దొరుకును అని మత్తయి సువార్త 7:7లో చెప్తూ ఉన్నారు కదా యేసుక్రీస్తు ప్రభు. ఇఫ్ వి సీక్ హిమ్ వి విల్ ఫైండ్ హిమ్. అలాగనే 2వ వచనం, జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడలా. జ్ఞానమునకు నీ చెవియొగ్గి వినాలి, ఆయన చెప్పేది వినాలి. వినటం అనేది మన యొక్క డిఎన్ఏలోనే లేనట్టుగా అనిపిస్తుంది ఈ దినాలలో. ఎవ్వరు కూడా చెప్పిన మాట వినడం లేదు, మనుషులు చెప్పిన మాట వినడం లేదు, దేవుడు చెప్పిన మాట కూడా వినడం లేదు.
మనం ఏదైతే అనుకుంటామో అదే చేయాలని అనుకునేవారు ఈ దినాలలో 99% పీపుల్ ఉంటూ ఉన్నారు. జ్ఞానమునకు చెవియొగ్గి, నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల అని అంటున్నాడు. వివేచన కొరకు ఆసక్తితో, శ్రద్ధతో, అభిరుచితో మనం వెతకాల్సి ఉంటుంది. సో క్రై ఫర్ డిసర్న్మెంట్, లిఫ్ట్ అప్ యువర్ వాయిస్ ఫర్ అండర్స్టాండింగ్ అని అంటున్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మనం మరలా చూసినట్టయితే 6వ వచనం చెప్పేటువంటిది ఏంటంటే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, సీక్ వైల్ హీ మే బి ఫౌండ్ and call upon him when he is near. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి అంటున్నాడు. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. సో ఇఫ్ వి సీక్ హిమ్ he will be found. మనం ఆయనను డిలిజెంట్గా వెదకాల్సి ఉంటుంది. ఎలా వెదకాలి అంటే, వెండిని వెదకినట్లు, దాన్ని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదకినట్లు దానిని వెదకిన ఎడలా అని అంటున్నాడు. హౌ షుడ్ వి సెర్చ్ ఫర్ ఇట్ అంటే, వెండిని మనం వెదకడానికి ఎలాగైతే వెతుకుతామో, వెండిని, దాచబడిన ధనమును అంటే ట్రెజర్స్ని మనం ఏ విధంగా అయితే వెతుకుతామో అలాగ దానిని వెతకాలి. ఎంతమంది పరిశుద్ధ గ్రంథమును చదివేటప్పుడు ఇందులో మనకు దేవుడు దాచి ఉంచిన ట్రెజర్స్ ఉన్నాయి, వీటిని మనం వెలికి తీసి పట్టుకుందామని చదివేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఈ ఉదయకాలం అందు పరిశీలన చేసుకుందాం. ఇందులో మనకున్నటువంటి దాచబడిన ధనమును మనం వెతికినట్లయితే మనకు యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో మనం గ్రహిస్తాం. దెన్ we will be like the psalmist, we will be like the author of the Proverbs, we will be like the author of Ecclesiastes, and we will be like Job, who made a discourse on understanding and wisdom. కనుక మనం పరిశుద్ధ గ్రంథమును చదివే విధానమును మార్చుకోవాల్సి ఉంటుంది. ఇది మనకు ఒక అకాడమిక్ బుక్ లాగానో, లేదంటే మనకు వరాల జల్లును ఇచ్చేటువంటి పుస్తకమనో, గ్రంథమనో చదవటం కాదు. ఇది నాకు ఏం నేర్పిస్తుంది అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని గ్రహించటానికి నాకు ఈ గ్రంథం ఉపయోగపడుతుంది. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఈ జ్ఞానము నాకు మూలం కనుక, మనం దేవుని యొక్క జ్ఞానమును సంపాదించుకుంటే సమస్తమును కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి సొలొమన్ ప్రేయర్ చేశాడు కదా, దహన బలులను అర్పించినప్పుడు దేవుడు నీకు ఇష్టమైంది ఏంటో కోరుకోమని అంటే, నాకు వివేచన కలిగిన హృదయమును ఇవ్వమని అడిగితే దానితో పాటు సంపదను కూడా ఇచ్చాడు. కనుక దేవుడు మనకు ఆయన యొక్క జ్ఞానమును వెతికినట్లయితే, వెండిని వెతికినట్లుగా, దాచబడిన ధనంగా మనం వెతికినట్లయితే, ఆయన మనకు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ఎలాంటిది అనేది నేర్పిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనం అన్నింటినీ కూడా ఈ లోకంలో జయించగలుగుతాం. ఈ లోకంలో మనం యూనిక్ హ్యూమన్ బీయింగ్స్గా జీవించగలుగుతాం. దేవుడు అందుకు మనకు సహాయం చేయనుగాక. వి విల్ కంటిన్యూ ఇట్ టుమారో. లెట్స్ ప్రే. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు తండ్రి కుమారునికి చేసిన రెండవ ఉపదేశమును మేము ధ్యానించడం మొదలు పెట్టడానికి కృప చూపించారు. ఇందులో 4 verses 5 verses 4 verses 5th verseలో ఫస్ట్ పార్ట్ని మేము చూడటానికి కృప చూపించారు. ఆయన మేము వెండిని వెతికినట్లుగాను, దాచబడిన ధనమును వెతికినట్లుగాను మేము జ్ఞానమును వెతికినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎటిదో మేము గ్రహిస్తాము అని మీ వాక్యం చెప్తుంది. కనుక నాయన, నీ గ్రంథంలో నీవు చెప్పినటువంటి మాటలు, ఆహా నీ కట్టడలను అనుసరించి
నడుచుటకు నా హృదయము స్థిరపడి ఉండిన ఎంత మేలు అని అంటున్నాడు కీర్తనకారుడు. అవును ప్రభువా, మీ కట్టడలను గాయకొనున్నట్లు మా హృదయములను స్థిరపరచమని వేడుకుంటూ ఉన్నాము. మేము ప్రభువా మీ వాక్యమును చదివే విధానమును సరిచేసుకున్నట్లుగా సహాయమును అనుగ్రహించి ఇందులో ఉన్న అమూల్యమైన సంపదను మేము ఎక్స్ట్రాక్ట్ చేయగలిగిన వారంగా మాకు మా ప్రియులకు సహాయం అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. దేవుని యొక్క వాక్యమును చదవడం, వినడం ఇవన్నీ కూడా మన యొక్క ప్రస్తుత ధోరణిని మార్చుకొని, మన యాటిట్యూడ్ని మార్చుకొని, దేవుడు మనకు తన యందు భయభక్తులు కలిగి ఉండుట ఎలాగూ నేర్పిస్తాడు అనే ఈగర్నెస్తో పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం, దేవుని యొక్క మాటలను వినటం, ప్రార్థించడం చేద్దాం. ఆ విధంగా మన యొక్క జీవితంలను సరిచేసుకొని దేవుడు మనలను వాడుకునే సరి అయిన పాత్రలుగా, విలువ కలిగిన పాత్రలుగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.